నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు అన్నీ మనం తినేస్తాం. అంటే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఏ పర్టికులర్‌గా రోజు ఒకలాంటి ఆహారం తీసుకున్నా సమ్ పార్టీస్ అంటాం. అనుకోకుండా ఏ వీకెండ్ వస్తే ఫ్రెండ్స్ పిలిస్తే సడన్‌గా అక్కడ వాళ్ళు ఏం పెడతారో తెలీదు. వెళ్తాం. అసలు ఈ డైజెషన్ అవ్వలేదు అని తెల్లారి పొద్దున కంప్లెయింట్ చేస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైజెషన్? డైజెషన్ అనేది దానికి సంబంధించి మీ పరిభాషలో మీరు ఎలా చెప్తారు? మీ దగ్గరికి వచ్చే పేషెంట్లకి మీరు డైజెషన్ గురించి ఎలాంటివి ఇస్తారు సూచనలు? మనకండి బాడీలో డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ బాడీలో ఆర్గన్ సిస్టమ్, తర్వాత ఆర్గన్, తర్వాత టిష్యూస్, సెల్స్. అంటే ఇవి కొన్ని సెల్స్ అన్ని కలిసి టిష్యూస్ అవుతాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం పెద్దవాళ్ళకి పెట్టే ఫుడ్ చిన్నపిల్లలకి పెట్టాం, అట్లాగే సెల్కి అబ్జర్వ్ చేసుకోవటం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పబోయేది ఏంటంటే 5 స్టేజెస్ ఆఫ్ డైజెషన్ అండి. ఎప్పుడు కూడా ఇంజెషన్ అంటే తినటం. డైజెషన్ అంటే మనం తీసుకున్న ఫుడ్ని ఈజీ వేలో సింపుల్గా డివైడ్ చేసేయటం, ఈజీగా అర్థమయ్యేటట్టు అనుకోండి. అట్లాగే ఈజీగా అబ్జర్వ్ చేసుకునేటట్టు బాడీలో డిఫరెంట్ టిష్యూస్కి అబ్జర్వ్ అవ్వాలండి. ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క కైండ్లో ఉంటుంది, ఒక్కొక్క రకం ఒక్కొక్క ఫంక్షన్ బట్టి. సో ఆ డిఫరెంట్ టిష్యూస్కి అది వెళ్ళేటట్టు ఒక్కొక్క స్టేజ్లో అది డివైడ్ అవ్వకుంటూ సింపుల్ అవ్వకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కువ వినేది స్టార్చ్, ప్రోటీన్, ఇవి ఎక్కువ వింటాం, క్యాలరీస్ అని. ఆ స్టార్చ్ అనేది సింపుల్ ఫామ్ లో గ్లూకోజ్ మాలిక్యులర్ ఇదిలో. అలాగే ప్రోటీన్ తీసుకున్నారు, ఆ ప్రోటీన్ మన సెల్ వరకు వెళ్ళాలండి. ద మెయిన్ పాయింట్ ఏంటంటే మనం తినే ఫుడ్ ఈ ప్యాసేజ్ లో పాస్ అవుతూ ప్రతి ప్యాసేజ్ లో ఒక స్టేజ్ వరకు అది మొత్తం బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే ఇలా సింపుల్ మాలిక్యూల్స్ లో వెళ్ళాకే బ్లడ్ దాన్ని అబ్జార్బ్ చేయగలదు. కరెక్ట్. మనం తీసుకున్న ప్రతి ఆహార పదార్థం కూడా బ్లడ్ లోకి వెళ్ళాల్సిందేనండి. ఆ అబ్జార్ప్షన్ అనేది జరగాలి. అబ్జార్ప్షన్ అయినప్పుడు అసలు మన బాడీలోకి అది వెళ్ళినట్టు, లేదంటే ఆ ట్రాక్ట్ లోనే ఉంది అది. సో ఆ అబ్జార్ప్షన్ అనేది జరగాలి. ఈ అబ్జార్ప్షన్ నుంచి సెల్ కి వెళ్ళాలి. ఎందుకంటే మనకి బలం ఎక్కడి నుంచి వస్తుందండి? సెల్ నుంచి వస్తుంది. కరెక్ట్. ఈ ఆర్గన్స్ అన్ని కూడా మేడప్ ఆఫ్ ఫైనల్ గా సెల్సే. ఆ సెల్యులార్ నరిష్మెంట్ అనేది జరగాలి. దాన్ని ఎసిమిలేషన్ అంటారు. ఎసిమిలేట్ అయ్యాక ఎక్కడైనా సరే ఒక ప్రాసెస్ జరిగినప్పుడు కంపల్సరీగా వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ ఎక్స్క్రీట్ అవ్వాలి. సో టోటల్ 5 స్టెప్స్ అండి. తినటం, డైజెషన్, అబ్జార్ప్షన్ అంటే బ్లడ్ లోకి వెళ్ళటం, ఎసిమిలేషన్ అంటే సెల్ లోకి వెళ్ళటం, ఎక్స్క్రీషన్ ఏదైతే వేస్టో దాన్ని బయటికి పంపించడం. ఇది 5 స్టెప్ డైజెస్టివ్ ప్రాసెస్. అదే మీరు ఫస్ట్ ఇంజెక్షన్ దగ్గర నుంచి యానస్ వరకు ప్రతి దాని గురించి చెప్పారు. ఇప్పుడు కండిషన్ లో మీరు అడిగినది మనం హంగర్ నుంచి స్టార్ట్ చేసాం. మనకు ఆకలేసి ఆకలేయగానే మనకి ఆ ఫస్ట్ థాట్ ఆఫ్ ఫుడ్ వస్తుంది, ఆలోచిస్తాం. యాక్చువల్ గా డైజెషన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. థాట్ రాగానే బ్రెయిన్ వెంటనే ఫుడ్ కావాలి, వెంటనే సైట్ ఐ వెతుకుతుంది. చూడగానే వాట్ ఫుడ్, మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, ఈ ఐ అవగానే మన బ్రెయిన్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇంజెషన్ అనేది అంటే మనం తినటంలోనే 3 భాగాలు ఉంటాయండి. ఫస్ట్ చూసి పంచేంద్రియ, ఫస్ట్ స్టెప్ ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. చూడగానే కాదు సార్, మైండ్ఫుల్ ఈటింగ్ అంటే మీ మైండ్ బాడీ 2 ఇన్వాల్వ్ అయ్యి తినటం. ఏదైతే ఇప్పుడు తగ్గిపోతుంది, మనం ఏదో ఫోన్ చూసుకుంటానో, బుక్ రీడ్ చేసుకుంటున్నాం, లేదా ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ లో మనం స్టార్ట్ చేసేస్తాం ఫుడ్. అసలు ఆ ఫుడ్ లో స్టార్టింగ్ మన స్మెల్, ఐస్, టచ్ 3 స్టార్ట్ అయినప్పుడే మనకి ఇమ్మీడియట్లీ ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్ స్టార్ట్ అయిపోతుంది. నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్లో ఒక బ్యూటిఫుల్ కాంటెంట్ ఉంది. ఎట్లాగంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీ ఆన్ చేసుకొని నోరు ఒక దగ్గర పని చేస్తుంటది, కళ్ళు ఇంకో దగ్గర పని చేస్తుంటాయి, చెవులు ఇంకో దగ్గర పని చేస్తాం. ఫుడ్ అలా తినకూడదు అంటారా? లేదండి. మీకు ఎందుకంటే ఫస్ట్ డైజెస్టివ్ జ్యూస్ మీకు స్టార్టింగ్ ప్రొడ్యూస్ కాదు అప్పుడు. అంటే టంగ్ పెట్టే ముందే మనకి ఇవన్నీ వచ్చేసాయి. బాడీ బ్రెయిన్ ఆల్రెడీ దాన్ని నోటీస్ చేసి లివర్ కి ఆల్రెడీ కమాండ్స్ ఇచ్చేస్తుంది. సో ఇట్ విల్ ప్రిపేర్ ప్రీ డైజెస్టివ్ జ్యూసెస్. అంటే డైజెషన్ కి ముందే బాడీ రెడీ అయిపోతుంది. ఓహో వీళ్ళు ఇవాళ పులిహార, పిత్తం ఎక్కువ ఉండేది అనుకోండి, పులిహార ఓకే, ఈ కైండ్ నేను యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోవాలి టు న్యూట్రలైజ్. అలాగా దాని ప్రిపరేషన్ అది స్టార్ట్ చేసేసుకుంటాం. ఎప్పుడైతే మనం అది నోటీస్ కూడా చేయమో ఆ స్టెప్ మనం హాఫ్ డైజెస్టెడ్ ఫుడ్. ఫస్ట్ స్టెప్ మనం వదిలేసినట్టే. ఎప్పుడైతే మనం చేతితో కలిపి ఫుడ్ నోట్లో పెడతామో ఫస్ట్ డైజెషన్ అనేది స్టార్ట్ ఫ్రమ్ ద మౌత్, సలైవా. అక్కడే ఫస్ట్ డైజెస్టివ్ జ్యూసెస్ నెక్స్ట్ ప్రొడ్యూస్ అయిపోతాయి. సో ఈ మైండ్ఫుల్ ఈటింగ్ తో పాటు వాట్ వి ఈట్ ప్లేస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్. సో ఫస్ట్ పుట్ యువర్ మైండ్, సెకండ్ అసలు ఏం తింటున్నావు. ఈ ప్రోటీన్, కార్బ్, ఫ్యాట్ కాకుండా
మనం ఇదే ఒక్కటే పట్టించుకోకుండా మనందరం నేను ఇందాక చెప్పినట్టు పంచభూత నిర్మితం, మనందరికి ఒక యూనిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుందండి, ఒక యూనిక్ ప్రకృతి. అలాగే మనం తినే ప్రతి వెజిటేబుల్ కి ఒక యూనిక్ ప్రకృతి ఉంటుంది, ఎందుకంటే అవి కూడా ఈ పంచభూతాలతోనే నిర్మితమై ఉంటాయి. సో ఆయుర్వేదం అనేది ఏ కాన్స్టిట్యూషన్ కి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ పెడితే బెటరో ఆ కాన్స్టిట్యూషన్ కి వాళ్ళు అలైన్ అయి ఉంటారు, అంటే ఆ కాన్స్టిట్యూషన్ లోనే వాళ్ళ హెల్త్ మెయింటెనెన్స్ ఉంటుందో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఇప్పుడు ఈ పంచభూతాలను మనం ఎలా తెలుసుకుంటాం అంటే ఇది 6 టేస్ట్స్ ఫామ్ లో రిప్రజెంట్ అవుతాయి, అంటే దాని క్వాలిటీ 6 రుచుల ద్వారా తెలుస్తుంది. అవును, షడ్ రుచులు అంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకునే మీల్లో ఎన్ని రుచులు తీసుకుంటామండి మనం డైలీ? ఓకే, ఐ డోంట్, కనీసం 3 to 4. అవును, అంటే కారం ఉంటది, పులుపు ఉంటది, ఉప్పు ఉంటది, కొన్నిసార్లు ఏమో స్వీట్ అయితే తీపి ఉంటది. అండ్ సో కనీసం 3 to 4 మిక్స్ అయిన టేస్ట్లు మనం తీసుకుంటాం. సో ఎలా అయితే కార్బ్, ప్రోటీన్ ఇంకా ఫ్యాట్ ఇంపార్టెంట్, అలాగే 6 రుచులతో కలిగిన ఫుడ్ తీసుకోవడం కూడా ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ డైట్ కింద, నరిష్డ్ డైట్ కింద చెప్పబడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఎలా తింటాము, సెకండ్ వాట్ వి ఈట్. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో నాకు కరెక్ట్గా ఒక టీవీ ముందు కానీ పేపర్ చదువుతా కానీ ఇంకోటి చేస్తా కానీ ఫుడ్ తినకూడదండి. అది మనకి చాలా ఒక రకమైన బ్లాక్. సెకండ్, అసలు ఫుల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఈ టేస్ట్ అసలు వద్దు అంటాము కరెక్ట్ కాదు, ఈ టేస్టే ఎక్కువ తింటాము కరెక్ట్ కాదు, అదొక ఇంబ్యాలెన్స్.